వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. నంద్యాలలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సిపిఐ నేతల ఆందోళనతో ఉద్రిక్తత తలెత్తింది. నంద్యాలలో మంత్రి కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఇక ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇక దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే మంత్రి కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడంతో సిపిఐ నేతలు ఈ ఆందోళన గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధిని అడిగి తెలుసుకునే ముందు ఒకసారి ఈ ఆందోళనకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూద్దాం. పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరున పని మానుకొని వచ్చిన అందరికీ ధన్యవాదాలు. దీనికి నాయకత్వం వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల నాయకులకు వ్యక్తిగతంగా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మంత్రి గారిని కలిసి మీకు ఏమైందో మెసేజ్ ద్వారా కూడా తెలియజేస్తామని, మీరు తెచ్చినటువంటి ఆధార్ కార్డులన్నీ కూడా నాయకత్వానికి ఇచ్చిపోవడం, వృద్ధులు అందరూ వచ్చి మహిళలు వచ్చి ఇక్కడ మంత్రి ఫరూక్ గారికి విన్నవించుకోవడానికి రావడం జరిగింది. అయితే ఫరూక్ గారు నెల్లూరు పర్యటన ఉన్నారని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈరోజు మంత్రి ఫరూక్ కార్యాలయం దగ్గర రావడం జరిగింది. దయచేసి అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీకి సిద్ధమవుతున్నారు. మంత్రి ఫరూక్ గారు కూడా అర్హులైన పేదలకి గుర్తించినారు కాబట్టి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ 3 నెలల లోపల వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే మరింత పెద్ద ఎత్తున పోరాటం చేసుకుని ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు 5 లక్షలు ఇవ్వాలంటూ కూడా సిపిఐ నేతల ఆందోళన చేపట్టడం జరిగింది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి మల్లికార్జున్ అందుబాటులో ఉన్నారు. ఎస్ మల్లికార్జున్, ఈ ఆందోళన గురించి డీటెయిల్స్ ఏంటి? దీని మీద మంత్రి స్పందించడం జరిగిందా? ఏంటి అప్డేట్స్? శ్రీ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి కూడా గతంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు మేము పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి ఉగాది పండుగలో 2 వెళ్లిపోయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదని డిమాండ్ చేస్తూ ఆగ్రహంతో కూడా సిపిఐ నేతలు ఈ రోజు నంద్యాల టౌన్ లో ఉన్నటువంటి మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారని చెప్పవచ్చు. కార్యాలయం ఎదుట కూడా వారు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అర్హులందరినీ కూడా గుర్తించడం జరిగింది. నిరుపేదలను గుర్తించారు కాబట్టి ఇళ్ల స్థలాలు ఎప్పుడు మంజూరు చేస్తారన్న దానిపైన కూడా సందిగ్ధత ఉంది. ఎప్పుడు చేస్తారన్న దానిపైన క్లారిటీ ఇవ్వాలి, మంత్రి స్పందించాలని చెప్పేసి కూడా వారు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇల్లు కట్టుకున్నటువంటి నిరుపేదలకు కూడా పూర్తి స్థాయిలో 5 లక్షలు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కూడా మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అది మంజూరు చేయలేకపోతే, స్థలాలు ఇవ్వకపోతే కనుక ఇప్పుడు ఎవరైతే అద్దె ఇంట్లో ఉంటున్నారో వారి అద్దె చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మంత్రి ఇళ్లలు కావచ్చు, ముట్టడి కావచ్చు, కలెక్టర్ కార్యాలయాలు కావచ్చు, ముట్టడి కార్యక్రమానికి ఈ రోజు సిపిఐ పిలుపునిచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పేదలకు ఇవ్వాల్సినటువంటి ఇళ్ల స్థలాలు వాటి అంశం పైన కూడా పూర్తి స్థాయిలో నిరసనను ఈ రోజు వ్యక్తం చేశారు. అందులో భాగంగానే నంద్యాలలో ఉన్నటువంటి మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయాన్ని కూడా సిపిఐ నేతలు ముట్టడించారని చెప్పవచ్చు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో మంత్రి అయితే ఇప్పుడు స్పందించలేదు. పూర్తి స్థాయిలో రాష్ట్ర పాలసీ కాబట్టి ఎప్పుడు ఇస్తారన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి కాబట్టి ఈ అంశం పైన మంత్రి అయితే స్పందించలేదని చెప్పవచ్చు. అంటే మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇల్లు మంజూరు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం మంజూరు చేయటం లేదంటూ కూడా ప్రధానంగా అక్కడ లేవనెత్తిన అంశంగా చూడొచ్చు. అంటే గతంలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే పంపిణీ అన్నది పూర్తి అవ్వడం జరిగింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం పంపిణీ మీరు ప్రారంభించలేదు. ఎందుకని ప్రారంభించలేదు అంటే స్థల సేకరణ కాస్త జాప్యం జరిగిందన్నది జరుగుతూ ఉందనేది వాళ్ళ యొక్క అభియోగం. పూర్తి స్థాయిలో ఆ స్థల సేకరణ పూర్తిగా చేయాలి. అసలు ఎవరైతే ఇల్లు లేకుండా ఉంటారో నిరుపేదలను గుర్తించడంతో పాటుగా పూర్తి స్థాయిలో వారికి స్థలాలు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది ఇల్లు రాక చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మేనిఫెస్టోలో కూడా వీరు పొందుపరిచారు. కూటమి అధికారంలో రాకముందుకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి కూడా ఆ రోజు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ స్థల సేకరణ జరిగి లబ్ధిదారులందరూ గుర్తించిన తర్వాత పంపిణీకి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో సిపిఐ నేతలు గతం నుంచి కూడా ఈ ఆందోళన చేస్తూ వస్తున్నారని చెప్పవచ్చు. ఉగాదికి పంపిణీ చేస్తామంటే మొదటి సంవత్సరంలో పూర్తి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఉగాదికి ఇస్తారని చెప్పి
అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అంటే మొన్న వెళ్ళినటువంటి ఉగాది మనం చూసుకుంటే 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా పంపిణీ చేయడం లేదని చెప్పేసి కూడా సిపిఐ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూస్తుంటే. ఎస్ మల్లికార్జున్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలంటూ కూడా 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలంటూ కూడా సిపిఐ నేతలైతే ఆందోళన చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఏదైతే మాట ఇవ్వటం జరిగిందో పేదలకు ఇళ్ల స్థలాలు అన్నటువంటి అంశాన్ని కూడా పట్టించుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అంటూ కూడా నంద్యాల మంత్రి కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.